వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాయలసీమ ప్రాంతం నుంచి అక్రమ రవాణాకు గురైన వివిధ రాష్ట్రాల్లో పట్టుబడి అక్కడి గోదాముల్లో పడి ఉన్న 8,000 టన్నుల ఎర్రచందనం దుంగల భవిష్యత్తు అయోమయంగా మారుతోంది. ఆ దుంగలు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర అటవీ శాఖ చేస్తున్న డిమాండ్ ను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తిరస్కరిస్తున్నాయి. ఈ దశలో కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అటవీ శాఖ ఉన్నతాధికారిగా ఆ దుంగల నిల్వలు ఇవ్వాలని డిమాండ్ చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడం, అటవీ శాఖ సమగ్ర ప్రక్షాళనతో పాటు పేరుకుపోయిన దుంగల నిల్వల నుంచి ఆదాయం కోసం పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రతినిధి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా ఉండడం ప్రస్తుతం సానుకూల అంశాలవుతున్నాయి. దేశంలోనే రాయలసీమ ప్రాంతంలోనే లభించే ఎర్రచందనం దుంగలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. దానికి తగినట్లుగానే 4-5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ ను అరికట్టడానికి 2-3 దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర పరిధిలో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గత 10 ఏళ్లలో 2 విడతలుగా చేసిన విక్రయాలలో తొలుత 505 కోట్లు, రెండో విడత 1660 కోట్లు ఆదాయం లభించింది. ప్రస్తుతం మరో 5,000 టన్నులకు పైగా ఎర్రచందనం దుంగల నిల్వలు తిరుపతి గోదాములో పేరుకుపోయి ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలించగా అక్కడి అధికారులకు పట్టుబడిన ఎర్రచందనం దుంగల నిల్వలు దేశ విదేశాల్లో పేరుకుపోతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగల నిల్వలు 8,000 టన్నులకు పైగా ఉన్నాయి. ఆ నిల్వలను రాష్ట్రానికి తెప్పించి వేలం వేయడం ద్వారా నిధులను పెంచుకోవాలని గత రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది. అప్పటి అటవీ శాఖ ఉన్నతాధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ చొరవతో గత ఏడాది తిరుపతిలో 3 రోజుల పాటు కేంద్ర అటవీ శాఖ నేతృత్వంలో జాతీయ స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ చంద్రప్రకాష్ గోయల్ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న ఆ సమావేశంలో వివిధ అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున నీరబ్ కుమార్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆ అంశంపై జరిగిన చర్చల్లో దాదాపు 5-6 వేల టన్నుల నిల్వలు ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఉన్నతాధికారులు తమ రాష్ట్రంలో పట్టుబడిన దుంగలను తామే వేలం వేసుకుంటామని, అందుకు కేంద్రం అనుమతి ఇవ్వాలని పట్టుబట్టారు. చర్చల్లో భాగంగా పట్టుబడే పులి చర్మాలు, ఏనుగు దంతాలను తగలబెట్టినట్టు దుంగలను తగలబెడితే సరిపోతుందని ఒడిశా ప్రభుత్వ అధికారి సూచించారు. దాన్ని ఖండించిన నీరబ్ ప్రసాద్ వన్యమృగాల విషయంలో వర్తించే ఆ చర్య వృక్షాల విషయానికి వర్తించదని వాదించి ఒప్పించారు. చివరకు అందరూ చర్చించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉన్నతాధికారి నేతృత్వంలో ఒక కమిటీని వేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని తీర్మానం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఒకవైపు జాతీయ స్థాయి సమావేశంలో డిమాండ్ చేసి సమస్యను వెలుగులోకి తెచ్చిన నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర అటవీ శాఖలోని లోటుపాట్లను సవరించి పేరుకుపోయి ఉన్న ఎర్రచందనం దుంగలను వేలం వేయించడానికి లక్ష్యంతో ప్రణాళికలు వేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇందుకు రాష్ట్ర సీఎం చంద్రబాబు మద్దతిస్తున్నారు. అన్నింటినీ మించి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో పేరుకుపోయి ఉన్న ఎర్రచందనం దుంగల నిల్వలను తెప్పించి మరింత ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు లభించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.